వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జై బోలో సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి. दीदी मन क्या रहा दादा दिखावा. సేవాలాల్ మహారాజ్ కి. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జై సేవాలాల్, జై సేవాలాల్. जय बोलो सेवालाल महाराज के, सेवालाल महाराज के. जय बोलो सेवालाल महाराज के. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. గిరిజనుల ఐక్యత. जय बोलो सेवालाल महाराज के, सेवालाल महाराज के, सेवालाल महाराज के. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. జై బోలో సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం. 1994లోనే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని కావాలనే కొంతమంది లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఇవాళ ఈ భద్రాచలం జిల్లా నుండి, భద్రాచలం నియోజకవర్గం నుండి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు, స్వయం బాపురావు ఇద్దరు మా సోదరులే. కాకపోతే ఒకతను సోయలేని స్వయం బాపురావు, తెలివిలేని తెల్ల వెంకట్రావు. ఎందుకు అనంటే ఈ లంబాడీలు అడ్డదారులు వచ్చినారు, దొడిదారులు. ఎవ్వడు దాన ధర్మాల మీద, ఎవ్వడు అపేక్షాల మీద మేము వచ్చిన వాళ్ళం కాదు. బంజారాల చరిత్ర చూడు. ఈ దేశ సమగ్ర చరిత్రని గమనిస్తే 1870లోనే వీళ్ళు ట్రైబ్స్గా గుర్తించబడ్డరు. ఆనాడు ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి బ్రిటిష్ పాలకులే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పని లంబాడీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటాలకు భయపడి వీళ్ళని క్రిమినల్ ట్రైబల్ అని చెప్పని ఒక పేరు పెట్టి ఒక యాక్ట్ను కూడా తీసుకొచ్చినారు 1870-71. ఇది గుర్తించాలా. ఆనాడు బంజారా తప్ప ఎవరు లేడు షెడ్యూల్ ట్రైబ్లా. వాళ్ళు పెట్టిన దాంట్లో లంబాడీలను తీసేయాలా, ఇంకోళ్ళని తీసేయాలా, విద్వేషాలను రెచ్చగొట్టడం, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం తప్ప సిట్టింగ్ సీటు పార్లమెంటుకు నువ్వు గెలిచి ఉన్న సీటు నీకు ఇవ్వలేకపోయింది నీ పార్టీ అని అంటే నీ కుల రాజకీయాలు ఈ చిచ్చు పెట్టేటటువంటి తత్వం ఉంది కాబట్టి చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఒకటి చెప్పదలుచుకున్నాం. జనాభా దామాషా ప్రకారం మేము ఎంతమందిమో మాకంత వాటా, ఎవరెంత ఉంటే వాళ్ళకంత పర్సంటేజ్ ఇస్తామన్నారు. ఇవాళ మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల పాపులేషన్ లెక్క పెడితే వాళ్ళ 10 లక్షలు మీరు ఉంటారు, 30 లక్షలు మేము ఉంటాం. ఏబిసిడి వర్గీకరణ జరిగినా ఎవడు నష్టపోతాడు? అందుకనే రిజర్వేషన్ శాతం పెంచాలా. ఈ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు 12% రిజర్వేషన్ ఇస్తానని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నాం, నీ 12% రిజర్వేషన్ ఎడిపోయింది. గిరిజనులకు పొడి భూముల పట్టాలు ఎడిపోయినాయి. ఇవాళ లగచర్లలో లంబాడీలు నువ్వు 300 ఎకరాలంటే నువ్వు అక్కడ ఆ భూముల్ని లంబాడీలు అడ్డుకున్నారనేటటువంటి మనసులో ఒక కపటం పెట్టుకొని లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా చేసిన రేవంత్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇలా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరినీ పాలకులైనటువంటి మీరు తండ్రి స్థానంలో చూడాలి. మందిమో మాకంతా వాటా మేము సాధించుకున్నాము, 10% రిజర్వేషన్ సాధించుకున్నాము. సాధించుకున్న టైంలో మాకు గత ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం ఏంటంటే 3500 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ కానీ పంచాయతీలో కానీ ఒక్క రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళ మా గిరిజనులను నాశనం చేసిపోయారు. మా పైన స్వయం బాబురావుని, తర్వాత ఈ చెల్ల వెంకట్రావుని వాళ్ళని ఉసుగలిపి మా బంజారా జాతి మీద మిమ్మల్ని తీయాలి అనేది నినాదంతోనే వాళ్ళు వెనక నుండి కేటీఆర్ కానీ ఈ వ్యవస్థ అంతా మా మీదకి ఉసుగలిపి వాళ్ళని పంపిస్తున్నారు. ఇలా చెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే గెలిచిందంటే నా బంజారా జాతి 25,000 మంది ఉన్నారు ఎక్కడ భద్రాచలంలో. అదే సోయం బాబురావు గెలవటానికి కారణం 4 లక్షల మంది ఆదిలాబాద్లో నా బంజారా జాతి ఉంది. కానీ మేము వాళ్ళకు ఓటేసాము. ఎందుకు వేసాము అంటే నా గిరిజన బిడ్డే కదా, మేమంతా 33 తెగలు ఒకటే కదా అని అనుకున్నాము. కానీ ఇవాళ ప్రభుత్వం పోయి ఏం దిక్కు తోచని పరిస్థితిలో ఉంటూ వాళ్ళని ఎగేసి మా బంజారుల మీద పైకి రావటానికి కారణం గత ప్రభుత్వం. మా బంజారా జాతి మొత్తం సర్వనాశనం కావడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 1.5 సంవత్సరం అయింది. వాళ్ళకి ఖజానాలో ఏం లేకుండా కూడా మేము మా గిరిజన బిడ్డలకి ఒక మంత్రి పదవి ఇవ్వాలి,
అది ఇస్తానని నినాదం ఇచ్చారు. అది ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇవ్వకపోతే మేమందరం ముక్కుముడిగా వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆల్ సంఘాల్లో ఉన్న నాయకులు కానీ ఇవాళ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా మినిస్టర్ అనేది ఇస్తారు వారికి. ఇవాళ మేము ఈ గిరిజన దినోత్సవ సందర్భంగా ఒకటే విన్నపమించుకునేది ఏంటంటే, మేము తిరగబడితే, మేము లంబాడీలం తిరగబడితే ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఉండరు. ఎందుకంటే వేరే తెగల వాళ్ళు కానీ వేరే రాజకీయ నాయకులు కానీ మా మీద ఎగేసే వాళ్ళందరి గుట్టు ఇప్పుతాం. వాళ్ళని ఎక్కడ పంపించాలో అక్కడికి పంపిస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఈరోజు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున గిరిజన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇందులో గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు 33 తెగల వారు ఉన్నారు. 33 తెగల వారికి పోరాట ఫలితమే అందరూ కలిసి ఈరోజు 12% పోరాటం కోసం చేస్తే 10% రిజర్వేషన్ అమలైంది. కానీ మధ్యలో సోదరులను కొంతమంది ఉసిగొల్పి కొన్ని పార్టీలు వివిధ వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసమే ఈ గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే దాంట్లో ముందున్నారు. వారికి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, అందరూ ఏకతాటిపైన ఉండి గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి తప్ప మనలో వైషమ్యాలు, కల్మషం కల్పిస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు మా గిరిజనులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి ఇక్కడ నుంచి ప్రతి దేశంలో అన్ని చోట్లకు కూడా వ్యాపారాల పరంగా, అంటే ఉప్పు, పప్పు అన్ని నిత్యావసరాలు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకున్న క్రమంలో ఆదివాసీలకు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ గారు సృష్టించి మా గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ఇందిరాగాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. సోదరులారా, అందరూ మర్చిపోవాల్సిన అవసరం, ఎంతోమంది ఎందుకో కొన్ని విషయాలు వైషమ్యాలు కల్పిస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మనం రిజర్వేషన్ పోరాటానికి ముందుకు సాగాలి తప్ప ఈరోజు అన్నదమ్ముడు లాంటి మనల్ని ఎవరో కావాలని కల్పిస్తున్న దాన్ని మీరు వారి మాటలు లేని గిరిజనుల ఐక్యతను దెబ్బతీయకూడదని కోరుకుంటూ, ఈరోజు గిరిజనుల ఐక్యత కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య శోభన్ నాయక్, తెలంగాణ గౌర బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 తెగల గిరిజనులకి తెలియజేస్తూ, మరి ఈ రోజున గిరిజన సమాజం అంతా కూడా ఆదివాసీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. మరి వీళ్ళు 33 తెగలు ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంకా రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని, అదేవిధంగా అభివృద్ధి ఫలాలని తీసుకునే దాంట్లో పోటీ పడాలి. కానీ నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నీ తెగ ఎక్కువ, నా తెగ ఎక్కువ అని చెప్పేసి వర్గ వైషమ్యాలకి వెళ్ళి మన యొక్క జాతి అభివృద్ధిని కుంటుపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా కుంటుపరుచుకుంటే మనమే ఇంకా వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున 3% ఉన్నటువంటి జనాభా వాళ్ళు ఈబీసీ కింద 10% రిజర్వేషన్ తీసుకొని ముందుకెళ్తా ఉంటే, మనము దాదాపుగా 20% ఉన్నటువంటి ఆదివాసీలము కేవలం 6%, 10% రిజర్వేషన్ తీసుకుంటూ ఎంతో నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి నష్టాన్ని మనము బేరీ చేసుకోకుండా, దాన్ని తెలుసుకోకుండా మనలో మనం కలిగించుకోవటం వల్ల థర్డ్ పార్టీకి ఇది మంచి అవకాశంగా దొరికే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనందరం, ఈ 33 తెగలు ఉన్నటువంటి గిరిజనులందరం కూడా, బంజారా సోదరులు, ముఖ్యంగా గోర్ బంజారా సోదరులు, ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టంలో 10% ఉన్నది. మరి జనాభా తమాషా ప్రకారం చూసినప్పుడు 7% రిజర్వేషన్. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.